ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రపంచంలో మరెవరితో కూడా సద్గురువును మనం పోల్చలేం. దేవుడికి కోపం వస్తే భక్తుని శిక్షిస్తాడు, కానీ సద్గురువుకు కోపం అనేటువంటిదే ఉండదట. ఇంకొక విషయం ఏమిటంటే, సద్గురువుకు కోపం వస్తే అసలు మనం తట్టుకోలేం, కానీ భగవంతుడి యొక్క కృప వల్ల ఈ కలియుగంలో అవతరించినటువంటి శ్రీ సాయిబాబా అనేటువంటి సద్గురువుకు కోపం అనేటువంటిది ఎప్పుడూ ఉండదు. తన భక్తుల పట్ల ప్రేమ వాత్సల్యాలే తప్ప మరొకటి ఉండదు. అందుకనే సద్గురువును మరెవ్వరితో కూడా పోల్చలేం. ఇప్పుడు ఒక వస్తువు యొక్క గొప్పతనం చెప్పాలంటే ఆ వస్తువుతో ఏదో ఒక వస్తువును మనం పోలుస్తాం. మనము ప్రపంచంలో కల్పవృక్షము, కల్పతరువు, కామధేనువు వీటితో అనేక విషయాలను మనం పోలుస్తూ ఉంటాం, కానీ సద్గురువును మనము దేనితో కూడా పోల్చడానికి వీల్లేదు. ఈ లోకంలో స్పర్శవేది అత్యంత శక్తివంతమైనటువంటిది. స్పర్శవేది ఇనుప ముక్కను తాకగానే అది బంగారంగా మారిపోతుంది. సద్గురువును స్పర్శవేదితో కూడా మనం పోల్చలేం. ఎందుకంటే స్పర్శవేది తాకినటువంటి ఇనుప ముక్క బంగారు కలశంగా మలచవచ్చు దాన్ని. మరి బంగారు కలశంగా మలచబడ్డటువంటి ఆ యొక్క స్వర్ణపు కలశము మరొక ఇనుప ముక్కను అది స్వర్ణంగా మార్చలేదు. ఎందుకంటే స్పర్శవేదికి మాత్రమే ఆ శక్తి ఉంది, కానీ సద్గురువు అలా కాదు. సద్గురువు తనను ఆశ్రయించినటువంటి భక్తుణ్ణి గొప్ప జ్ఞానిగా చేస్తాడు. భక్తి శ్రద్ధలు కలిగి విశ్వాసం కలిగినటువంటి భక్తుడికి గొప్ప సంస్కారాలను ఇస్తాడు. ఆ సంస్కారాలను పుణికిపుచ్చుకున్నటువంటి భక్తుడు, సద్గురువు యొక్క ఆశ్రితుడు, మరికొంతమందిని జ్ఞానవంతులుగా చేస్తారు. ఇక చూడండి, పరుషవేది తాకినటువంటి ఇనుప ముక్క బంగారు కలశంగా మారితే ఆ బంగారు కలశం మరొక ఇనుప ముక్కను బంగారంగా మార్చలేదు. కానీ సద్గురువును ఆశ్రయించి గొప్ప సంస్కారాలను, జ్ఞానాన్ని పొందినటువంటి ఒక భక్తుడు మరికొంతమందిని జ్ఞానవంతులుగా చేయగలుగుతారు. ఇక్కడ స్పర్శవేది గొప్పదా, సద్గురువు గొప్పరా? సద్గురువే గొప్ప. ఎందుకంటే సద్గురువు కేవలం తనను ఆశ్రయించినటువంటి వాళ్ళను మాత్రమే కాదు, తనను ఆశ్రయించినటువంటి వారిని ఉద్ధరించి వారందరూ కూడా మరికొంతమందికి జ్ఞానాన్ని, స్ఫూర్తిని ఇవ్వడానికి తన యొక్క ఆశ్రితులను తయారు చేసుకుంటారు. ఈరోజు బాబా మార్గంలో మనం ఇంత భక్తి శ్రద్ధలు కలగడానికి గల కారణం ఏమిటి? ఆ రోజు బాబాను అంటిపెట్టుకున్నటువంటి అనేక మంది శ్రీ సాయిబాబా అనేటువంటి స్వర్ణయోగి ఇనుప ముక్క లాంటి దాసుగన్ మహారాజును బంగారంగా మార్చాడు. ఆ బంగారంగా మార్చినటువంటి దాసుగన్ మహారాజు అనేక మందికి స్ఫూర్తిగా మారాడు. అనేక చోట్ల ఆయన చేసినటువంటి కీర్తనలతోటి, బాబా యొక్క మహిమను చాటడంతో ఎంతమంది భక్తులు బాబా వద్దకు వచ్చారు, ఎంతమందికి గొప్ప సంస్కారాలను అలవడే విధంగా దాస్గన్ మహారాజు అనేక మంది మహాత్ముల యొక్క చరిత్రలను గానం చేశారు, రచించారు. అంటే సద్గురువును తాకినటువంటి ఆ భక్తుడి యొక్క ఆత్మ వికసించి అది జ్ఞానాన్ని పొంది అనేక మందికి జ్ఞానాన్ని ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి సద్గురువు యొక్క ఆవశ్యకత, సద్గురువు యొక్క గొప్పతనం ఏమిటనేటువంటిది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సద్గురువు యొక్క మహిమను, కీర్తిని మనం ప్రతిసారి స్మరించుకుంటే మనం కూడా గొప్ప జ్ఞానవంతులం అవుతాం. ఎందుకో పనికిరానటువంటి మనల్ని ఈరోజు ఒక మంచి మార్గంలో పెట్టారు. దానికి సంబంధించి భజనమాలలో 577వ అభంగంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని రాస్తారు. కుమ్మరి మట్టిని మలిచాడు కుండగా, సత్పురుషులు అజ్ఞానులను మలిచారు జ్ఞానులుగా. అపారంగా ఖనిజ సంపదలున్నా దానిని కనిపెట్టేవారు ఉండాలి. గుప్తంగా ఉన్న భగవంతుణ్ణి దర్శింపజేసేది ఒక్క సద్గురువే. దాస్గన్ మహారాజ్ ఇదే మాట రాస్తారు కదా, ముజిసే ప్రభుదికువాల, మాకు భగవంతుణ్ణి దర్శింపజేసేది మీరే అని చెప్పి బాబాను ఏ విధంగా అయితే హారతి పాటలు సాయి రెహమాన్ జర్కర్నాలో దాస్గన్ మహారాజు కీర్తించారో అది అక్షరాలా సత్యం. ఎందుకంటే
కుమ్మరి వారి చేతిలో పడ్డటువంటి మట్టి ఖచ్చితంగా అది కుండగా మారుతుంది. అదే సత్పురుషులను ఆశ్రయించినటువంటి అజ్ఞానులందరూ కూడా జ్ఞానులుగా తప్పకుండా మారతారు. వాస్తవానికి ప్రతి మనిషిలో కూడా జ్ఞానం అనేటువంటిది నిక్షిప్తమై ఉంటుంది. ఆ జ్ఞానం పైన కొంత అజ్ఞానం అనేటువంటి పొర ఉంటుంది. మరి ఆ అజ్ఞానం అనేటువంటి పొర తొలగించేటువంటి వారెవరు? ఒక్క సద్గురువే. అపారంగా ఖనిజ సంపద ఉన్నా దాన్ని కనిపెట్టేవారు ఉండాలి. గుప్తంగా ఉన్న భగవంతుణ్ణి దర్శింపజేసేది ఒక్క సద్గురువే. మనలో గుప్తంగా నిప్పు పైన బూడిద చేరినట్టు నిప్పు అనేటువంటిది జ్ఞానము, బూడిద అనేటువంటిది అజ్ఞానం. ఆ బూడిదను తొలగించేసుకుంటే జ్ఞానం ప్రకాశిస్తుంది కదా. కాబట్టి మన యొక్క జ్ఞానాన్ని ప్రకాశింపజేసేటువంటిది ఒక్క సద్గురువు మాత్రమే అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. సద్గురువు తప్ప మరెవ్వరూ కూడా మనల్ని తరింపజేయలేరు. ఈరోజు భగవత్కృప మూలంగానే మనకు మానవ జన్మ లభించింది. ఆ మానవ జన్మ లభించడం ఎంత పుణ్యమో, లభించినటువంటి మానవ జన్మని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ కలియుగంలో మనిషికి విచక్షణతో పాటు జ్ఞానంతో పాటు సద్గురువును కూడా మనకు జత చేశాడు భగవంతుడు. ఎందుకంటే మనిషి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, మనిషికి ఎంత తెలివితేటలున్నా, నువ్వు సరైనటువంటి మార్గంలో జీవించడానికి, బ్రతకడానికి ఈ కలియుగంలో ఒక్క సద్గురువు మాత్రమే దిక్కు. మనము ఈ భూమి మీదకి వచ్చినటువంటి మానవులుగా మనం అన్నింటినీ గుర్తిస్తాం. గుర్తించడమే కాదు, మనకు కావలసినటువంటి దానికోసము ఎంతగా ప్రయత్నిస్తామో, ఎంతగా పరిగెడతాం. కానీ ఎవరినైతే ఈ జన్మలో పట్టుకోవలసినటువంటి వారిని సరిగ్గా పట్టుకోకపోతే, ఎందుకంటే ఈ జన్మలో మనం పట్టుకోవాల్సింది ఒక్క సద్గురువును మాత్రమే. ఆ సద్గురువును ఆశ్రయించకపోతే ఈ కలియుగంలో మానవ జన్మ వ్యర్థం. సద్గురువును ఎవరైతే ఆశ్రయిస్తారో వారి యొక్క స్థితి మారిపోతుంది. కోరికల కోసం పరిగెత్తేటువంటి పరుగు ఆగుతుంది. బాబా నుంచి మనం ఏమి కోరుకోవాలనేటువంటిది ఒక స్పష్టత వస్తుంది. ఈ జన్మ భగవంతుడు మనకు వారి యొక్క కృపచేత లభించినటువంటిది. భగవంతుని కృపచేత లభించినటువంటి ఈ మానవ జన్మను మనం ఎలా లీడ్ చేయాలనేటువంటి విషయం సద్గురువు మాత్రమే మనకు స్ఫురింపచేస్తాడు. సద్గురువు ఏది కూడా నోటితో బోధించడు. సద్గురువును ఆశ్రయిస్తే అనుభవపూర్వకంగా అన్నీ కూడా మనకు తెలియజేస్తాడు. అందుకనే సద్గురువును మనం ఏమి కోరాలి, ఏమి కోరితే మనకు శ్రేయస్కరం. 593వ అభంగంలో భజనమాలలో ఈ విధంగా సావిత్రిబాయి టెండూల్కర్ రాస్తారు. సాయి నిన్నేమని కోరను, నామసుఖమనే వరం తప్ప, నీకు తెలుసు నేను భవంలో ఇరికి తిని, సకల బంధుగణాలు వారి కర్మలో నిమగ్నమైనారు, జగత్తులో మాయను చూసి మనస్సు విచలితమైంది, నన్ను జనన మరణ చక్రంలో తిప్పుతుంది, దేవా నేను తరించడానికి నీ హృదయంలో కొంత చోటివ్వు. జనన మరణ చక్రాల నుంచి తప్పించేటువంటి వారు ఒక సద్గురువు మాత్రమే. సద్గురువును ఏం కోరాలి? అందుకోసం ఏ ఆకాంక్షలు లేనటువంటి ఒకే ఒక స్మరణ మనకు కలిగినట్టయితే, ఆ స్మరణ మనకు అలవరినట్టయితే మన జన్మ ధన్యం. అదియే సాయి నిన్నేమని కోరను, నామసుఖమనే వరం తప్ప. ఎందుకంటే మనం భవంలో ఇరికి ఉన్నాం. అందులో నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా నామసుఖం మాత్రమే. ఆ నామ సుఖాన్ని అనుభవిస్తేనే మనం భవంలో నుంచి బయటపడగలుగుతాం. లేకపోతే ఎప్పుడూ కూడా జీవితం దుఃఖం. ఒక కీటకము సముద్రం దగ్గర ఉన్నటువంటి సుడిగుండంలో చిక్కుకున్నటువంటి ఆ కీటకము ఆ సుడిగుండము పైకి లేచినప్పుడు అది మళ్ళా బయటపడుతుంది. బయటపడి మళ్ళీ వెంటనే పక్కన ఇంకో సుడిగుండం లేవగానే అందులో చిక్కుంటుంది. గాలి మళ్ళీ పైకి లేస్తే అది మళ్ళీ పక్కకు పడుతుంది. కానీ తర్వాత అక్కడ వచ్చేటువంటి మరొక సుడిగుండంలో అది చిక్కుకుంటుంది. ఆ కీటకం యొక్క కష్టం చూసినటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ సుడిగుండంలో నుంచి మూడోసారి బయటపడ్డటువంటి ఆ కీటకాన్ని తీసుకొచ్చి ఒడ్డున వేస్తాడు. ఒడ్డున వేయగానే అది విచక్షణ కలిగి ఇక్కడ ఉంటే మళ్ళీ ఈ ఒడ్డు వరకు కూడా రావచ్చు, కాబట్టి నేను కొంచెం దూరంగా వెళ్ళాలని చెప్పి అది దూరంగా పాక్కుంటూ వెళ్ళిపోతుంది. దీని అర్థం ఏమిటి?
మనము సుడిగుండం అనేటువంటి జనన మరణ చక్రాల్లో జన్మిస్తాము, మళ్ళీ మరణిస్తాము, మళ్ళీ పక్కన ఇంకో జన్మ తీసుకుంటాము. ఈ కీటకం ఏ విధంగా అయితే ప్రతిసారి సుడిగుండంలో నుంచి బయటపడి మరొక సుడిగుండంలో చిక్కుకున్నట్టు మానవుడు ఒక జన్మ నుంచి మరొక జన్మకు వెళ్ళి ఆ సంసారం అనేటువంటి సుడిగుండంలో చిక్కుకుంటూనే ఉంటారు. ఎప్పుడైతే సద్గురువుకు కృప కలుగుతుందో ఆయన మనల్ని ఆ సుడిగుండాల నుంచి దూరంగా పెడతాడు. దూరంగా పెట్టిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ కీటకాన్ని చూసి నేర్చుకోవాలి. కీటకం ఒడ్డుకు రాగానే మరలా ఇక్కడ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్పి దూరంగా జరిగిపోతుంది. ప్రపంచానికి దూరంగా ఎవరైతే సద్గురువును ఆశ్రయించిన తర్వాత జీవిస్తారో ప్రపంచంతో ఉన్నటువంటి బంధాలను తొలగించుకుంటారు. అంటే ప్రపంచంలో అందరూ సుఖపడిపోతున్నాను, నేను ఒక్కనే కష్టపడిపోతున్నాను, ప్రపంచంలో అందరికీ అన్నీ ఉన్నాయి నాకేమీ లేవు అనేటువంటి కాంక్షకు దూరంగా బ్రతుకుతారు. అటువంటి వారికి ఖచ్చితంగా జనన మరణ చక్రాల నుంచి సద్గురువు తప్పిస్తాడు. మనందరము కూడా ఖచ్చితంగా పూర్వజన్మ నుంచి మోసుకొచ్చినటువంటి అనేక కర్మల వల్ల బాధపడుతూ ఉంటాం. అది ప్రతి మానవుడు ఖచ్చితంగా ప్రతి జన్మలో అనుభవించాల్సినటువంటిది. కానీ సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్లకు ఆ భయం అవసరం లేదు. మనం మోసుకొచ్చినటువంటి అకర్మలను అత్యంత సునాయాసంగా బాబా అనుభవింపజేస్తారు. బాబా లీలలు ఎంత ఘనమైనవంటే అనేక మందికి మరణాన్ని కూడా తప్పించారు. బూటికి చెప్తారుగా జ్యోతిష్యుడు, నీకు మరణగండం ఉంది, మరణించడం ఖాయమని చెప్తారు. కానీ బాబా బూటితో చేయించాల్సినటువంటి అనేక సత్కర్మలు ఇంకా ఉన్నాయి. కాబట్టి శ్రేష్టమైనటువంటి గుణాలు కలిగినటువంటి వారిని బాబా తన కార్యాల కోసము వారి కర్మలను అత్యంత సునాయాసంగా అనుభవింపజేస్తాడు. అటువంటి అద్భుతమైనటువంటి అభంగం 598వ అభంగంలో భజనమాలలో శ్రీమతి సావిత్రిబాయి టెండూల్కర్ ఈ విధంగా రాస్తారు. గురు వచనాలపై విశ్వాసం ఉంటే కర్మలు తొలుగును, మంచి భావనలు సన్మార్గానికి మార్గం చూపును, సద్గురువు కంటే గొప్పవారు లేరు, జగత్తును ఉద్ధరించడమే వారి యొక్క లక్ష్యం. ఈ జగత్తును ఉద్ధరించి మనలాంటి యొక్క హీనుల దీనుల పాలిట ఆయన కల్పవృక్షంగా మారారు. అందుకనే ఈరోజు మనం అనుభవించాల్సినటువంటి కర్మలను ఎవరికైతే గురు వచనాలపైన అపారమైనటువంటి నమ్మకం ఉంటుందో ఖచ్చితంగా వారి కర్మలు తొలగిపోతాయి. ఈరోజు శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఆ గ్రంథాన్ని, ఆ గురు కథను మనం చదివితే మ్యాక్సిమం కర్మలన్నీ తొలగిపోతాయి. చాలామంది ఆరోగ్యం కోసము 13వ అధ్యాయం చదువుతారు. 13వ అధ్యాయం చదివిన తర్వాత చాలామందికి ఆరోగ్యంలో మార్పులు కలుగుతాయి. ఎందుకు? అక్కడ విశ్వాసం నెలకొంటుంది. అరే, ఏమాత్రం కూడా వైద్య సదుపాయాలు లేనటువంటి రోజుల్లో కేవలం విశ్వాసంతో షిరిడీ వరకు, నారాయణగావ్ నుంచి షిరిడీ వరకు వచ్చినటువంటి భీమాజీ పాటిల్ క్షయవ్యాధి కేవలం 2 స్వప్న దర్శనాల ద్వారా, ఒక ఊది ధారణ ద్వారా తగ్గిపోయిందే. మరి ఈరోజు అంతో కొంత నేను అప్రమత్తంగా ఉన్నాను, అంతో కొంత వైద్యం చేయించుకుంటున్నాను. అటువంటప్పుడు బాబా యొక్క కథల ద్వారా, లీలల ద్వారా, వాటిని మననం చేయడం ద్వారా అవే మనకు అక్షర గుళికల సంజీవనమైనప్పుడు ఎందుకు మన రోగం తగ్గదు అనేటువంటి విశ్వాసం, ఆ విశ్వాసమే మనల్ని సగం రోగం నుండి బయటపడేస్తుంది. కాబట్టి మన కర్మలన్నీ కూడా సద్గురువు యొక్క వచనాలను స్మరించుకుంటే, ఆ వచనాలను పారాయణ చేస్తే, ఆ వచనాలను శ్రవణం చేస్తే అత్యంత సునాయాసంగా మన కర్మలు తొలగిపోతాయి. లేకపోతే ఈరోజు సచ్చరిత మనం ఊరికేనే పారాయణ చేయం కదా, ఫలితం ఉంటేనే ఏదైనా చేస్తాం. మనం మనుషులం, మా ఫలితాన్ని మనందరం కూడా అనుభవిస్తున్నాం. ఆయన కథను శ్రవణం చేస్తే ఎన్ని ప్రయోజనాలు మనం పొందాం. ఆయన కథను ప్రయోజనం చేస్తే భయంకరమైనటువంటి పీడ రోజులు ఏ విధంగా మనకు తొలగిపోయాయి. ఆయన కథలో లీనమైతేనే మనకు ఆ రోజు నుంచే సుదినాలు వచ్చినట్టు. అంత గొప్పది ఆయన యొక్క వచనాలు, ఆయన యొక్క కథామృతం. ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి మాట చెప్పారు, సద్గురువు కంటే గొప్పవారు లేరు, జగత్తును ఉద్ధరించడమే వారి లక్ష్యం. ఈరోజు వరకు మనందరం అనుభవిస్తుంది. ఆయనను ఆశ్రయించినటువంటి వారు ఉద్ధరించకుండా ఉన్నటువంటి వారు ఎవరూ లేరు. అంతేకాదు, వారికి మించినటువంటి గొప్పవారు ఎవరూ లేరనేటువంటిది మొదటి అనుభవంతో మనకు కలుగుతుంది. పిల్లలు లేకుండా అనేక సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి ఔరంగాబాద్కర్ భార్య గంగూబాయి అచంచలమైనటువంటి విశ్వాసంతో షిరిడీకి వెళ్తుంది. వెళ్ళి అనుకుంటుంది,
ఒకటే ఒక నిర్ణయానికి వస్తుంది. అనేక మంది సేవ చేశా, అనేక మంది గురువులకు సేవ చేశా, రాముడికి సేవ చేశా, రేణుకామాత కులదైవం ఆమెకు సేవ చేశా, కానీ అక్కడ ఫలితం ఎందుకు దక్కలేదో నాకు తెలియదు. ఇక్కడ మాత్రం నాకు ఫలితం దక్కుతుందనేటువంటి విశ్వాసం, ఆ విశ్వాసమే ఆమె యొక్క కర్మలన్నింటినీ కూడా పటాపంచలు చేసేసింది. షిరిడీలో నిలవైనటువంటి సద్గురువు కంటే గొప్పవారు ఇంకోరు లేరు, ఇస్తే ఆయన్నే ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారనేటువంటి విశ్వాసం 100% ఆవిడ పొందింది. కాబట్టే ఆవిడ సంతానాన్ని పొందగలిగింది. అంటే సద్గురువు కంటే గొప్పవారు లేరనేటువంటి విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారికి అసాధ్యాలు సుసాధ్యమవుతాయి. ఈ విషయాలు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో కూడా అసలు మనం ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి అనేక పనులు ఏ విధంగా సుసాధ్యమయ్యాయి? ఆయన పైన మనం పెట్టుకున్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం మాత్రమే కదా. సద్గురువును చేరిన తర్వాత వారికి మించినటువంటి గొప్పవారు ఎవరు లేరనేటువంటి నిర్ణయానికి ప్రాథమికంగా రావాలి. అంతేకాదు, మన వద్ద అనవసరమైనటువంటి మమత కనుక మనం ఏర్పాటు చేసుకుంటే అది మనల్ని అధోగతి పాలు చేస్తుంది. ఇక్కడ అదే విషయాన్ని అద్భుతంగా రాస్తారు 600వ అభంగంలో. చేతిలో మమత అను రొట్టె ఉంటే దుష్టులు చుట్టాలుగా మారును, మనస్సు పరుగులు తీయును చెడు కర్మల వైపు, పై మాధుర్యాలకు అర్థం లేదు, సద్గురు విభూతి ధారణతో అంతరంగ శుద్ధి జరుగును. ఎందుకంటే మమత అనేటువంటి రొట్టె మన చేతిలో ఉందనుకోండి, దుష్టుల సహవాసం ఎక్కువైపోయి అనవసరమైనటువంటి అకర్మలు మనం చేస్తూ ఉంటాం. సద్గురువుని చేరిన తర్వాత సద్గురువు పట్లే మమత కలిగి ఉండాలి, అనురాగం కలిగి ఉండాలి. ఇతరత్రా నువ్వు ఏ మమత అనేటువంటి అనురాగపు రొట్టెని చేతిలో పట్టుకున్నావు అనుకో, దుష్టులు చాలా ఈజీగా నీతో స్నేహం చేస్తారు. ఎందుకంటే మన వద్ద రొక్కం ఉన్నప్పుడే, మన వద్ద ధనం ఉన్నప్పుడే అనేక మంది మన చుట్టూ చేరుతారు. మన వద్ద ధనముండి అధికారం ఉన్నప్పుడే మనం అకర్మలు ఎక్కువగా చేస్తాం. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా, అంటే లౌకికంగా ఐశ్వర్యంతో ఉన్నా, లేకపోతే ఒక మంచి స్థితిలో ఉన్నా సరే, మనం ఖచ్చితంగా ఎప్పుడూ కూడా సద్గురు చరణాలకు మాత్రమే మనం బానిసలం అనేటువంటి విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ఇతర విషయాలకు మనం బానిసలుగా మారం. చాలామంది అనేక ప్రపంచ విషయాలకు బానిసలుగా, వ్యసనపరులుగా మారడానికి కారణం ఏమిటంటే వారికి సద్గురు యొక్క సహచర్యం లేదు. సద్గురు సహచర్యం ఉన్నటువంటి వారు ఎటువంటి మమకారాలకు వారు బానిస కారు, ఎటువంటి వ్యామోహాల వెంట వారు పరిగెట్టరు. సద్గురు సహచర్యమే మనకు మంచి చెడు అనేటువంటి విచక్షణ నేర్పిస్తుంది. అంతేకాదు, మనలో ఉన్నటువంటి లోపాలను మనమే చూసుకునేటువంటి జ్ఞానాన్ని సద్గురువు ప్రసాదిస్తారు. ఒక వజ్రాల వ్యాపార వద్దకు ఒక వినియోగదారుడు తన వద్ద ఉన్నటువంటి వజ్రాన్ని తీసుకుని వెళ్తాడు. తను ఆ వజ్రం తన దగ్గర ఉన్న రోజులు అసలు ఇంతకంటే మేలిమి వజ్రం లేదు, ఇదే మేలిమి వజ్రం, దీనికి గొప్ప రేటు వస్తుందని చెప్పంటారు అని నిర్ణయించుకొని అదే వజ్రాన్ని తీసుకొని ఆ వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. ఆ వజ్రాల వ్యాపారి దాన్ని పరిశీలించి, ఇందులో ఒక చిన్న నల్లటి మచ్చ ఉంది, ఇదేమీ 100% స్వచ్ఛంగా ఉన్నటువంటిది కాదు అని చెప్తాడు. అరే, నేను ఎన్నో సంవత్సరాలుగా నా దగ్గర పెట్టుకున్నాను, నేను ప్రతిరోజు దాన్ని చూస్తాను, ఎప్పుడు కూడా నాకు కనిపించినటువంటి ఆ మచ్చ నీకు ఎలా కనిపించిందని అంటారు. అప్పుడు అతను వ్యాపారి చెప్తాడు, చూడాల్సినటువంటి తీరు ఇలా కాదు, దాన్ని ఏ విధంగా చూస్తే దాంట్లో మచ్చ కనబడుతుందో చెప్తాడు. ఆ వినియోగదారుడు చూడగా తనకు కూడా అందులో మచ్చ కనిపిస్తుంది. దీని అర్థం ఏమిటంటే, సద్గురువును ఆశ్రయించకపోయినా మనిషి ఏమనుకుంటాడంటే, తనకంటే స్వచ్ఛమైనటువంటి వాడు లేడు, తనకంటే గొప్ప వ్యక్తి లేడు, తనలోనే అన్ని సుగుణాలు ఉన్నాయి, అసలు దుర్గుణాలు లేవు అని చెప్పి అనుకుంటాడు. అంతేకాదు, పక్క వాళ్ళ యొక్క దుర్గుణాలను, లోపాలను లెక్కిస్తూ ఉంటాడు. కానీ సద్గురువు వద్దకు వెళ్ళిన తర్వాత నీలో ఉన్నటువంటి లోపాలను నీకు చూపెడతారు. అవి అత్యంత సూక్ష్మమైనవి, నువ్వు గమనించలేనటువంటివి. కాకాసాహెబ్ దీక్షిత్ ఆయనకున్నటువంటి సుగుణాలు ఎవరికి ఉంటాయి? సద్గురువు కోసము సర్వస్వాన్ని వదులుకొని వచ్చాడు కదా. కానీ అతనిలో ఉన్నటువంటి ఒక చిన్న లోపాన్ని కూడా ఉండకూడదని చెప్పి బాబా ఏం చెప్తాడు? కాకా, నువ్వెవరినైనా కోపగించుకుంటే నా మనస్సు బాధపడుతుంది అంటాడు.
కాకాసాహెబ్కు ఉన్నటువంటి ఒకే ఒక చిన్న పొరపాటు లక్షణం అది. దాన్ని కూడా తీసేయడానికి ఎట్లయితే వజ్రంలో ఉన్నటువంటి ఒక చిన్న స్పాట్ను వజ్రాల వ్యాపారి నిష్ణాతులే కనిపెట్టినట్టు సద్గురువు మనలో ఉన్నటువంటి చిన్న పెద్ద లోపాలన్నింటిని కూడా ఆయన కనిపెట్టి మనకు అర్థమయ్యేలాగా అనుభవపూర్వకంగా చెప్తాడు. ఈరోజు బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాలైనటువంటి మార్పులు చేసుకుంటారు. ఇటీవల కాలంలో ఏవిఎస్ సాయిరామ్ గారు ఒక విషయం చెప్పారు. సార్, మీరు 3 సంవత్సరాల నుంచి మీలో మమత అనేటువంటిది, ఒక సెన్సిటివ్ అనేటువంటిది చాలా పోయింది అని అన్నారు. అంటే ఏమిటి అని అడిగా. మీరు కొందరి పట్ల ఇంతకుముందు చాలా అనురక్తితో ఉండేవాళ్ళు, ఎవరైనా ఏమన్నా అంటే బాగా మనసు మీదకి తీసుకునేటువంటి వారు, నా వాళ్ళు అనేటువంటి వారు ఏదైనా తప్పు చేస్తే చాలా ఫీల్ అయ్యేటువంటి వారు. ఇప్పుడు దాన్ని మొత్తం పోయింది మీకు అని అన్నాడు. మంచిదే కదా సార్ పోతే. మంచి విషయమే చెప్తున్నా సార్, మీకు అప్పుడు ఇది పోయింది అని అన్నాడు. ఆయన ఏ జాతకం చూశాడో, ఏం చూశాడో, ఏ గ్రహస్థితి చూశాడో నాకు తెలియదు, కానీ నిజంగానే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మమత అనేటువంటి రొట్టెను తీసి బయటపడేయాలి. అనవసరమైనటువంటి వ్యామోహాలను కూడా తీసి పక్కన వేయాలి. అనవసరమైనటువంటి వాత్సల్యాలను కూడా తీసి పక్కన పడేయాలి. అలా పడేసినప్పుడు సద్గురువు వైపు ఇవన్నీ మరలుతాయి. ఆయన వైపు మన వ్యామోహం మారుతుంది, ఆయన వైపు మన వాత్సల్యం తిరుగుతుంది అటువైపు. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాలను మనమే అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే సద్గురువు యొక్క సాహచర్యం లేనటువంటి వాడి ముందు బంగారు నగల పెట్టబడ్డా సరే వాడు దాన్ని అసలు గ్రహించలేడు. ఒకసారి పార్వతీ పరమేశ్వర్లు ఆకాశ మార్గంలో వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ఒక ముష్టివాడు మండు టెండలో భోజనం కోసం అలమటిస్తూ ఉంటే అమ్మవారు బాగా దయగలిగినటువంటి అమ్మవారు కదా, ఈశ్వర అతన్ని బాగుపరచవచ్చు కదా, అతనికి కొంత ధనాన్ని ఇవ్వవచ్చు కదా అనంటే, ఎవరి కర్మలు వారు అనుభవించాలి. ఒకవేళ అతనికి ఇచ్చినా సరే అది పుచ్చుకునేటువంటి అర్హత అతనికి లేనప్పుడు ఇచ్చినా అది వృధానే అవుతుంది. ఎవడి అర్హతలను బట్టి వాడికి అన్నీ ప్రాప్తిస్తాయని అంటాడు. అమ్మవారు బాగా పట్టుబట్టడంతో ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, సరే చూడు, వాడు వచ్చేటువంటి దారిలో వాడికి బంగారు నగలు పెట్టని పడేస్తా అని చెప్పి పడేస్తే అప్పుడే వాడికి ఆలోచన వస్తుంది. ఆలోచన ఏమిటంటే, అరే ఇప్పుడంటే నేను కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయి, వృద్ధాప్యం వస్తే కళ్ళు కనబడే కదా, కళ్ళు కనబడకపోయినా ఈ రోడ్డుపైనే నడవాలి కదా, ఈ రోజంతా ప్రాక్టీస్ చేద్దాం కళ్ళు మూసుకొని అని చెప్పి కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేస్తాడు. ఆ బంగారు పెట్టెను దాటి వెళ్ళిపోతాడు. అప్పుడు అమ్మవారికి ఈశ్వరుడు చెప్తాడు, చూసావా వాడికి అర్హత లేదు, అర్హత లేనటువంటి వాడు దేనిని పొందలేడు. ఈ కలియుగంలో కూడా చాలామంది సద్గురువు వాళ్ళ కళ్ళ ఎదుట కనిపిస్తున్న సద్గురువును ఆశ్రయించరు. సద్గురువును ఆశ్రయిస్తే జీవితం తరిస్తుందని తెలిసినా సరే ఆశ్రయించరు. మరికొంతమంది సద్గురువును ఆశ్రయించినా సరే వారి బోధను బుర్రకెక్కించుకోరు. అటువంటి నరుల జీవితాలన్నీ కలియుగంలో వృధా అయిపోతాయని చెప్పారు. అది సత్యం, ఈశ్వరుడు చెప్పింది. మనకు కళ్ళెదుట కనిపించేటువంటి సద్గురువును మనం ఆశ్రయించకపోతే, ఆశ్రయించినా వారి యొక్క బోధను మనం మనసుకు ఎక్కించుకోకపోతే ఈ కలియుగంలో మానవ జన్మ వృధా. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.